పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను మనకంత దూరపరిచిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే సమస్త మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 14వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు. ఈ వాక్య భాగం అంతట్లో మనకు ప్రాథమికంగా 3 సంగతులు కనబడుతున్నాయి. 1, విశ్రాంతి రోజున యేసుప్రభు వారు ఒక పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట్లోనికి భోజనానికి వెళ్లినప్పుడు అక్కడున్న జలోదర రోగం గల వారిని బాగు చేయటం. 2, 7 నుంచి 11 వచనాల్లో ఎవడైనా పెండ్లి విందుకు పిలిస్తే అగ్రపీఠం మీద కూర్చోవద్దు, ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా ఆ చోటి నుండి లేచి వెళ్లాల్సి వస్తుందని చెప్పి తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభు చెప్పిన మాట. 3, 12 నుండి 14 వచనాల్లో విందు చేసేటప్పుడు నిన్ను మరలా పిలుచు వారిని కాకుండా నీకు ప్రత్యుపకారం చేయుటకు ఏమీ లేని వారిని పిలిస్తే నీవు ధన్యుడువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు కూడా ప్రత్యుపకారం పొందుతావు అని ఈ 3 సంగతులను ప్రభు ఇక్కడ చెప్తున్నారు. మొదటి విషయాన్ని అంటే విశ్రాంతి రోజున స్వస్థపరిచే విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, దేవుడు ఎప్పుడు కూడా బాగు చేయడానికే సిద్ధ మనసు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన బలిని కోరుకునేవారు కాదు, కనికరాన్ని కోరుకునే దేవుడని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఆయన ఎదురుగా ఎవరైనా అనారోగ్యముతోనో బలహీనతతోనో ఉంటే, బాధపడుతూ ఉంటే వారిని బాగు చేయకుండా మన ప్రభు అయితే చూస్తా ఉండలేరు. మనం ఒక విషయాన్ని గమనించాలి, ఎప్పుడు విశ్రాంతి రోజున రోగులు ఆయన్ని ఎవ్వరూ అడిగి బాగు చేయించుకోలేదు. వారు అడగకపోయినా ఆయన చూసిన వారందరినీ స్వస్థపరిచారు. ఆయనకు ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ రోజు ఎవరిని స్వస్థపరచనీయకుండా శాస్త్రులు పరిసయ్యులు అడ్డుకుంటున్నా, చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నా ప్రభువేమీ ఊరుకోలేదు. ఆయన కనికరం ఎంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో అయినా కూడా ఆయన కనికరం పనిచేస్తూనే ఉంది. ప్రభు ఏదైనా బాగు చేయడం అంటే ఆయనకు ఎంత ఇష్టం అంటే, ఏదైనా ఒక మనిషినైనా గాని లేకపోతే ఒక పరిస్థితినైనా గాని, ప్రవ్వా ఇదిగో దీన్ని నేను పాడు చేసుకున్నాను, దయచేసి దీన్ని బాగు చెయ్యి అని అడిగితే ఆయన ఎంత బాగా చేస్తారంటే ఇది నేనేనా అనిపించేలాగా ఉంటుంది. ఒకవేళ మన పరిస్థితులను మనం తీసుకెళ్లి ప్రభు చెంత ఆయన పాదాల దగ్గర పెడితే గనక. ప్రసంగి పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, పాపము చేయకుండా మేలు చేయుచునుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు అని. అలాంటి వారిని తీసుకుని ప్రభు బాగు చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం. మనుషులకు నూతన స్వభావాన్ని, మంచి స్వభావాన్ని ఇచ్చి నీతిమంతులుగా చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టమైన కార్యం. అది ఆయనను గురించి వాక్యం చెప్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలనే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వభావం ఎప్పుడు నిందించటం కాదు, సహాయం చేసి మనుషుల్ని బాగు చేయడమే. విశ్రాంతి రోజు అనేది మనిషికి మేలు చేయడానికే దేవుడు విశ్రాంతి రోజును ఏర్పాటు చేశాడు, కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు అన్న సంగతిని వాళ్ళకి నేర్పించడానికి ఎంతో ప్రయత్నం చేశారు యేసయ్య. అక్కడున్న ఆ శాస్త్రులు పరిసయ్యులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రము మనుషుల క్షేమము కోరి పెట్టిందే, అంతేగాని మనుషులు ధర్మశాస్త్రం కోసం కాదు. కానీ అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులైతే వారు మనుషులు ధర్మశాస్త్రం కోసం అన్నట్లుగా ప్రవర్తించేవారు. అందుకే యేసుప్రభు ఎన్నో సార్లు వారిని గద్దించారు. దేవుడు మనిషి క్షేమాన్ని కోరుకునేవాడే, ఆ క్షేమాన్ని మించి పనిచేసి క్షేమాన్ని పోగొట్టుకోవాలని కోరుకున్నవాడు కాడు. ఇది అర్థం చేసుకుంటే ప్రతి వారు దేవుని పట్ల, మనుషుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో అర్థం చేసుకోగలుగుతారు. ఇది అర్థం చేసుకుంటే దేవుని పేరు చెప్పి లోకంలో ఎన్ని అరాచకాలు జరగవు. ఇంకా 2వ సంగతిని ఆలోచిద్దాం, తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును అని. దేవుని రాజ్యంలో అన్ని దేవుని మాట ప్రకారమే జరుగుతాయి. తగ్గించుకున్న వారే హెచ్చింపబడతారు అని యేసుప్రభు వారు చెప్తే అది అలాగే జరుగుతుంది. కాబట్టి ఒక మనిషి తాను హెచ్చించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ హెచ్చింపు దేవుడిస్తేనే ఉంటుంది, నిలబడుతుంది అనే సంగతిని గ్రహించక చాలా మంది ఈ విషయంలో చాలా తికమక పడిపోతూ ఉంటారు. యేసుప్రభు వారైతే శిలువ మరణం పొందేంతగా తాను తగ్గించుకున్నారు. కాబట్టి తండ్రి చేత అధికంగా హెచ్చింపబడ్డారని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఉదాహరణకి మనం సేవ చేసేటప్పుడు కూడా మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి సేవ చెయ్యము, దేవుని మహిమపరచడానికే చేస్తాం. ప్రభు తన శిష్యులకు చెప్పిన విషయం ఏంటి అంటే, మీలో గొప్పవాడు పరిచారకుడై ఉండవలెను అని. ఇంకా 3వ విషయానికి వస్తే, మనము తిరిగి ప్రత్యుపకారం చేసే వారికే ఉపకారం చేయడం కాదు గాని, చెయ్యలేని వారికి చేస్తే మనకు పునరుద్ధానంలో దేవుడు ప్రత్యుపకారం చేస్తారు అని ప్రభు అంటున్నారు ఇక్కడ. మనుషులు ఒకవేళ మనకు తిరిగి ఉపకారం చేస్తే, అంటే మనం ఇచ్చిన దానికి బదులిస్తే, మనుషులైతే కొద్దిగానే ఇవ్వగలుగుతారు. అదే దేవుడు మనకు బదులిస్తే మనం పట్టజాలనంత ఉపకారాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మన హృదయాల్లో కుమ్మరించిన ప్రేమ ప్రత్యుపకారాన్ని ఆశించేది కాదది. పేదలను గుర్తించుకోవడం ఆయనకు చాలా ఇష్టం. మనం గుర్తుంచుకోవడం చాలా ఇష్టం. ఆయన అన్నారు, బీదలను కనికరించువాడు
యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారంనకు ఆయన ప్రత్యుపకారం చేయును అని సామెతల పుస్తకం 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఈ సంగతులన్నీ గ్రహించాం కదా. ఈ రోజు ఈ వాక్య భాగం అంతట్లో నుంచి మనం తీసుకోవాల్సిన 3 విషయాల్ని ఇంకొకసారి చూసి మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. మొదటిగా, ప్రభు మనకు చూపించింది కనికరం కలిగిన హృదయం కలిగి ఉండాలి అనేది. విశ్రాంతి దినమా కాదా అన్నది ప్రభు చూడలేదు. బాధలో ఉన్న ప్రతి మనిషిని ఆయన స్వస్థపరిచారు. మనకు నేర్పేది కూడా అదే. దేవుని హృదయం ఎప్పుడు మనుషుల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఏ సమయము, ఏ సందర్భము అని ఎప్పుడు ఆయన చూసుకోలేదు. మనం కూడా ఇతరులకు ఆ రీతిగానే సేవ చేయగలగాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇక రెండవది, విధేయత గురించి బోధిస్తా ఉన్నారు. దేవుని రాజ్యంలో తనను తాను హెచ్చించుకునేవాడు కాదు, తను తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడతాడు అని. ప్రభువే దీనికి గొప్ప మాదిరి. ఆయన శిలువ మరణం పొందేంత వరకు తను తాను తగ్గించుకున్నందువలనే దేవుడు ఆయనను అత్యద్భుతంగా హెచ్చించారు. ఇక మూడవది, ప్రభు యొక్క నిస్వార్థమైన ప్రేమను గురించి బోధించారు. మనకు ప్రత్యుపకారం చేసే వారిని మాత్రమే ప్రేమించడం కాదు, తిరిగి ఏమి చేయలేని వారిని ప్రేమించి సహాయం చేయాలి. అటువంటి ప్రేమను దేవుడు ఎంతో ఇష్టపడతారు. మనం చేసిన సేవను ఆయన అయితే ఎన్నడూ మర్చిపోడు. మనం చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం 6వ అధ్యాయంలో. కాబట్టి ఈ సంగతులన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని ఇలా మనం బ్రతకటానికి ఇష్టపడదాం. ఎవరైతే మనకు తిరిగి సహాయం చేస్తారో వారికి కాదు గాని చేయలేని వారికి మనం సహాయం చేయగలిగితే నిజంగా ఆ లెక్క ప్రభు దగ్గర ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాకు ఉంచిన మాదిరిని బట్టి ప్రభువా మీలాగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం. దానిలో మాకు ఎంతో ఆశీర్వాదం ఉందని మేము నమ్ముతున్నాం గనక ఆ రీతిగానే బ్రతకాలని ఇష్టపడుతున్నాం. అందులో ఎంతో సంతోషము, సమాధానము, నిత్య జీవము ఉన్నాయి ప్రభు. వీటిని తెలుసుకున్న వారమే. కానీ కొన్నిసార్లు ప్రభువా నీలాగా బ్రతకాలంటే మాకు అది అసాధ్యం అవుతుంది గనక నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించమని వేడుకుంటున్నాను. కనికరం గల మనసును మాకిచ్చి ఏ సమయం, సందర్భం అని చూడకుండా ప్రతిసారి సహాయం చేయడానికి మా చేతులు మేము ముందుకు చాపగలిగే స్థితి మాకు దయచేయండి. ఇంకా మమ్మల్ని మేము తగ్గించుకుని ఉండి నీ చేత హెచ్చింపబడటానికి మాకు అలాంటి మనసునివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ తరువాత ప్రభువా మేము ఎంతో నిస్వార్థమైన ప్రేమ కలిగి నిజంగా ఏ ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ప్రజలకు సహాయం చేయగలిగే స్థితి మాకు దయచేయండి. ఇది మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటేనే సాధ్యమవుతుందని మాకు అర్థమవుతుంది. అలాంటి మనసును మాకు ఇచ్చి ప్రభువా ఈ సన్నిధిలో ఎంతో దీవించబడేటట్లు కృపచూపమని వేడుకుంటూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.